శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వచ్చాం. చూడడానికి మొత్తం కూడా ఇక్కడ ఏ విధంగా కూడా ఒక కార్నర్కి ఉన్నట్టు కానీ ఇట్లా ఏం లేదు. అన్ని హౌసెస్లో మంచి వాతావరణంలో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ నడుపుతున్నారు. ఆల్మోస్ట్ 14 years నుంచి నడుపుతున్నారు. ఒకసారి మనం సార్తో మాట్లాడదాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు పెద్ది శంకర్. పెద్ది శంకర్. సార్ ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ని ఎన్ని ఇయర్స్ నుంచి నడుపుతున్నారు? మనం ఇది 14th year కంటిన్యూ అవుతుంది. సైదాబాద్లో ఉండే ప్రీవియస్, ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ వనసలిపురం డిమార్ట్ వెనకాల వచ్చి 5 years అయింది. 5 years అవుతుంది. సో సార్ ఎన్ని ఉన్నాయి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్ మీరు రన్ చేసేది? నేను రన్ చేసేది వనసలిపురం డిమార్ట్ వెనకాల ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రన్ చేస్తున్నాను. ఎవరైతే తల్లిదండ్రులను సో ఇబ్బంది పెట్టి చూసుకోకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళకి 26 మంది ఉన్నారు. సో ఇది ఒకటి చూస్తాను. రీసెంట్గా ఒక పేమెంట్తో స్టార్ట్ చేశాను. మినిమం బెడ్ రిడన్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బెడ్ నుంచి లేవలేని వాళ్ళ కోసం 15,000 కాస్ట్ తోటి ముసరంబాగ్లో రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఇక్కడైతే ఇది మొత్తం కూడా ఫ్రీ 26 పీపుల్స్ కూడాను. అండ్ చూసుకున్నట్టయితే అక్కడ చాలా వీల్ చైర్స్ కానీ లేదంటే బెడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువే ఉన్నాయి. అంటే అవి ఏ విధంగా రన్ చేస్తారు? లైక్ ఎవరికన్నా అవసరానికి ఇవ్వడం కానీ ఇట్లాంటివి ఏమైనా చేస్తుంటారా ఇంకా బయట? మేము ఇక్కడ వచ్చేసి ఇది ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ వనసలిపురంలో ఉంది. ఇది కాకుండా ఎవ్రీ సండే ఒక 400 మందికి అన్నదానం చేస్తాము. సో గాంధీ హాస్పిటల్ కానీ, నీలోఫర్, బసవతారకం, ఉస్మానియా ఇలా విలేజ్ నుంచి వచ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి డబ్బులు లేక వాళ్ళు నానావస్థలు పడుతుంటారు. అట్లాంటిది ఒక పూట తిండి అన్న పెట్టాలన్న ఉద్దేశంతో మేము ఎవ్రీ సండే 400 మందికి అన్నం పెడతాము. అలాగే రీసెంట్గా హాస్పిటల్లో ఉండి చావు బతుకుల మధ్యలో ఉండి ఇక పేషెంట్ని తీసుకెళ్ళండి, లాస్ట్ స్టేజ్లో తీసుకెళ్ళండి అనేవారికి మేము ఎక్విప్మెంట్స్ ఫ్రీగా ఇస్తాము. సో ఐసీయూ బెడ్లు కానీ అండ్ వీల్ చైర్స్ కానీ, వాకర్స్, కాన్సన్ట్రేటర్ కానీ ఇవి ఎవరికైనా అవసరం ఉన్నా కూడా మా దగ్గరికి వచ్చి చాలామంది తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు మేము ఇస్తాం, ఫ్రీగా సర్వ్ చేస్తాం. 2 months కానీ 3 months కానీ వాళ్ళకి ఇస్తాము. మీరు వాడుకోండి, మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని రోజులు వాడుకొని మళ్ళీ మాకు ఇవ్వండి, మా ఓల్డ్ ఏజ్ హోమ్కి ఏదైనా డొనేషన్ ఇవ్వండి అని స్టార్ట్ చేశాము. గత 6 నెలల్లో మేము దాదాపు ఒక 500-600 మంది ఎక్విప్మెంట్స్గా ఇచ్చాము. ఇంకా మా దగ్గర కాస్త ఒక దాదాపు 300-400 మంది వీల్ చైర్ల కోసం కానీ అండ్ బెడ్ల కోసం కానీ వెయిటింగ్లో ఉన్నారు. సో మేము ప్రయారిటీ ప్రకారం ఇస్తున్నాం. ఎవరికైతే నిజంగా అవసరం ఉందో, సో ఎవరైతే కొనలేని వాళ్ళు ఉన్నారో వీల్ చైర్ కానీ వాకర్స్ కానీ కొనలేని వాళ్ళు, వాకర్ అంటే 1,600 రూపీస్ పడుతుంటుంది, అది అందరు కొనలేస్తారు. సో వీల్ చైర్ వచ్చేసి మినిమం 5,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. అది సామాన్యమైన వాళ్ళు అయితే కొంటారు, మరీ మధ్యతరగతి వాళ్ళు అయితే కొనలేని ఉంటారు. సో అలాగే బెడ్ వచ్చేసి ఒక బెడ్ కాస్ట్ 25,000 ఉంటుంది. సో అది కొనలేని పరిస్థితి చాలామందికి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళ కోసం మేము వనసలిపురం డిమార్ట్ వెనకాల ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, అక్కడికి వచ్చి సంప్రదిస్తే మేము ఫ్రీగా బెడ్స్ కానీ వీల్ చైర్ కానీ ప్రొవైడ్ చేస్తాం. సార్ ఇక్కడ చూస్తున్నట్టయితే ఓల్డ్ ఏజ్ హోమ్ ఆ యూనిట్ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ అని చెప్పేసి లిస్ట్ ఉంది. ఈ లిస్ట్లో వీరందరూ కూడా ఏ విధంగా దీనిలో భాగస్వామ్యం? మనకు కొంతమంది దాతలు ఏంటంటే నెల సరుకులు ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా మీరు చేసే పనిలో మేము కూడా పాలు పంచుకుంటామన్న ఉద్దేశంతో నెల కొంతమంది సో మనకు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. మీరే కాకుండా మీ వెనక మీ ఫ్రెండ్స్ అయినప్పటికీ కానీ ఈ హెల్పింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? మనకు హెల్పింగ్ చేసే వాళ్ళు దాతలు వచ్చేసి వీళ్ళే ఉన్నారండి. సో నేను నా ఓన్ మనీతో చేస్తాను ఇది. సో జనరల్గా ఏంటంటే నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, బసవతారకంలో ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు వాలంటరీగా వస్తారు. ఏ కార్యక్రమం ఉన్నా ఏది ఉన్నా కూడా వాళ్ళు, నేనున్నా లేకున్నా కూడా వాళ్ళు ముందుండి నడిపిస్తారు. ఎక్కడి నుంచి వచ్చిందా వారితో మీకు అనుబంధం ఏంటి? వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి గల కారణం ఏంటి? ఎంతకాలం నుంచి హెల్ప్ చేస్తున్నారు? మీకు అసలు ఈ ఇష్టం ఈ విధంగా ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళని కానీ వీళ్ళని రన్ చేయాలి, వీళ్ళకి ఫుడ్ పెట్టాలి, ఇలాంటి థాట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఎందుకని ఇది స్టార్ట్ చేయాల్సి వచ్చింది? ఏ సిచ్యువేషన్ని బేస్ చేసి మీరు ఈ విధంగా చేయాల్సి వస్తుంది? నేను బసవతారకంలో వర్క్ చేయబట్టి 16 సంవత్సరాలు అయింది. అక్కడ ఫ్రెండ్స్తో స్టార్ట్ అయింది. చిన్నగా మొదలుపెట్టాము. సో చిన్నగా మొదలుపెట్టి అది ఫస్ట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసాము. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేసాము. ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ఇప్పుడు ఎక్విప్మెంట్స్ ఎవ్రీ 2-3 yearsకి ఒకసారి ఒక యాక్టివిటీ అనేది పెరుగుకుంటూ వెళ్తుంది మా సంస్థ నుంచి. సో మెయిన్ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడానికి కారణం ఏంటంటే మా మదర్ ఫాదర్ చిన్నప్పుడే చనిపోయారు. సో నేను 6వ తరగతి చదువుతున్నప్పుడే మా మమ్మీ చనిపోయింది. మాది నల్లగొండ జిల్లా. సో అక్కడ ఆ విధంగా నేను కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను. సో అట్లా చిన్నగా డెవలప్ అయ్యి
బసవతారకంలో జాయిన్ అయ్యాను. అక్కడ చాలామంది ఆకలి తినడానికి తిండి లేక ఇబ్బంది పడేటోళ్ళని చూశాను. సో అక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాను. సో మదర్ ఫాదర్ అనేది లేకపోవడం వల్ల కొంతమంది నన్ను చూసుకుందామన్న ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీకు ఆ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఎందుకని హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు? వాళ్ళల్లో ఒక్కరిద్దరి ఒపీనియన్స్ని బేస్ చేసా, లేదంటే వాళ్ళ స్టోరీ ఏంటి? వాళ్ళు మీలాగా ఫేస్ చేసి వచ్చిన వాళ్ళు అసలు ఏంటి విషయం? సో వాళ్ళందరూ మంచిగా ఉన్న వాళ్ళు ఉన్నారు, కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. మనం చేసే యాక్టివిటీ నచ్చి వాళ్ళు నీతో పాటు ముందు తోడుంటాము అన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చి స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా మాకు ముందుండి రెగ్యులర్గా ఏ యాక్టివిటీ ఉన్నా కూడా, సండే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నా, సో ఓల్డ్ ఏజ్ హోమ్లో ఏదైనా అకేషన్ ఉన్నా కూడా వాళ్ళు ముందుండి మనను ప్రోత్సహిస్తారు. ప్లస్ మన యాక్టివిటీలో పాల్గొంటారు. వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్లో ఒక భాగం అవుతూనే మీకు ఈ విధంగా హెల్ప్ చేస్తూ వస్తున్నారా? సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే బయట చాలా ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి, పేరుకి రన్ చేస్తున్నారు. అండ్ దట్టు ఇంకొక విషయం చెప్పాలంటే సింపుల్గా ఇలా క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ ఫ్రీ ఉంది, మేము ఇంతమందిని రన్ చేస్తున్నామని ఇలా చెప్పేవాళ్ళు లేకపోవచ్చు, లేదా చెప్పి జస్ట్ పేరుకే చెప్పుండొచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇది రన్ చేస్తున్నారు, చాలామందిని చూసే ఉంటారు. ఆ విధంగా మీరు తీసుకున్న ఒక ఇనిషియేషనే ఇంతమందికి ఈరోజు ఫుడ్ పెడుతుంది. ముందు ముందు మీరు ఇంకేమేం చేయబోతారు? అసలు ఏంటి ఈ దీనికి సంబంధించి మీరు ఏ విధంగా, లైక్ ఒకరికి ఫుడ్ పెట్టాలంటే ఒక చిన్న విషయం కాదు. ఈరోజు ఒక ప్లేట్ మీల్ పెట్టాలంటే నా ఒక 100 రూపీస్ అవుతుంది. అలాంటిది ఇంతమందికి ఇన్ని రన్ చేస్తున్నారంటే మీరు ఎక్కడి నుంచి లేదంటే మీకు ఎవరన్నా హెల్ప్ చేయడం కానీ, లైక్ గవర్నమెంట్స్ నుంచి కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏ విధంగా పెడుతున్నారు? గవర్నమెంట్ నుంచి అనేది ఇంతవరకు ఏ సహాయం మాకు అందలేదు. మాది రెగ్యులర్గా ఏదో ఒక న్యూస్ వాళ్ళు మా యాక్టివిటీ చూసి రెగ్యులర్గా వాళ్ళు మన పేపర్లో వేస్తుంటారు. అయినా కానీ ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళ నుంచి మాకు ₹1 కూడా అందింది లేదు. సో మాది ఏదైతే నర్సింగ్ కేర్ టేకర్, ఫిజియోథెరపీ ఏదైతే బిజినెస్ ఉందో దాని ద్వారా వచ్చే డబ్బులే సో మేము దీనికి వాడతాం. అంతేగాని దాతలు కొంతమంది సపోర్ట్ చేస్తారు, సో ఆ అమౌంటే మేము వాడతాం. కానీ గవర్నమెంట్ నుంచి మాత్రం ఇంతవరకు మాకు సో ఎప్పుడు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ ఎప్పుడు మా దృష్టికి రాలేదండి. సార్, ఇప్పటివరకు అయితే మీరు చెప్పింది నర్సింగ్ హోమ్ ఒకటి, ఫిజియోథెరపీ, అక్కడి నుంచి వచ్చే అమౌంట్ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతాము, వీళ్ళందరికీ ఫుడ్ పెడతాము, సో వీళ్ళందరూ పెట్టుకోలేని వాళ్ళు, సో దట్ ఇక్కడ ఈ విధంగా పెట్టామని చెప్పేసి చెప్తున్నారు. అక్కడ మీరు ఛార్జ్ పే చేస్తారా? పే చేస్తే ఎంత పే చేస్తారు? పర్సన్కి ఎట్లా పే చేస్తారు? అక్కడ ఎంతమంది ఉన్నారు? అసలు ఏంటి? మనది ముసరంబాగ్లో రీసెంట్గా బెడ్ రిడన్ వాళ్ళకి ఒకటి స్టార్ట్ చేశాము. 15 మంది ఉన్నారు ఇప్పుడైతే. అక్కడ టోటల్ 30 మెంబర్స్ కెపాసిటీ. మినిమం ఎలా అంటే బెడ్ నుంచి లేవలేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు 15,000. మామూలుగా ఇవాళ కేర్ టేకర్ పెట్టుకోవాలంటేనే ఇంట్లో ₹24,000 వరకు మేము పంపిస్తాము. అట్లాంటిది మా దగ్గర పేషెంట్స్కు డైపర్స్ ఇచ్చి ఫుడ్, అకామిడేషన్, బెడ్ ఇవన్నీ పెట్టి 15,000కే మేము స్టార్ట్ చేశాము. సార్, మేము చూస్తున్నాం ఇందన కూడా పావల శ్యామల గారు కూడా మీ కేర్ టేకర్ సెంటర్లో ఉన్నారని చెప్పేసి. ఈ విధంగా సార్ ఇట్లా మనం చెప్పుకున్నట్లయితే పెట్టుకునే వాళ్ళు, పెట్టుకోలేని వాళ్ళు అనే డిఫరెన్స్ లేకుండా బాగా బతికి ఒకప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళని చూసినప్పుడు మీరు ఏ విధంగా చెప్తారు? వాళ్ళని ఏ విధంగా హక్కును చేర్చుకున్నట్లు వాళ్ళకి చెప్పడం కానీ, ఒక కొడుకులా ఉండడం కానీ, మీ వైపు నుంచి మీరు ఏ విధంగా వాళ్ళని మోటివేట్ చేస్తారు? మేము ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని వెరిఫై చేస్తాము. వాళ్ళకు నిజంగా నీడీ ఉందా లేదా, అవసరం ఉందా లేదా అనేది చూసి వాళ్ళకి ఎవరైనా కొడుకులు, బిడ్డలు ఉన్నారా లేరా అని చూస్తాము. ఉంటే వెరిఫై చేస్తాము. సో లేకపోతే నిజంగా వాళ్ళకి అవసరం ఉందా అని చూసి వాళ్ళతోటి ఒక లెటర్ హెడ్ మీద రాయించుకుంటాము. సో మాకు ఎవ్వరు లేరు, మేము ఇంట్లో చూసుకోలేని పరిస్థితులలో మేము ఇక్కడ వదిలేస్తున్నామని సో వాళ్ళతో రాయించుకొని మేము ఇక్కడ జాయిన్ చేస్తాము. సో అది పేమెంట్ కట్టే వాళ్ళైతే ముసరంబాగ్లో ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది, అక్కడ 15,000 తోటి స్టార్టింగ్ ఉంది. అది ఎవరైనా వచ్చి జాయిన్ కావచ్చు. మినిమం 15,000 అంటారా, లేదంటే మ్యాక్సిమం 15,000? స్టార్టింగ్ 8,000 నుంచి స్టార్ట్ చేసాము. ఎవరి పని వాళ్ళు చేసుకునే వాళ్ళేమో 8,000 ఛార్జ్ చేస్తాము. లేదు బెడ్ డన్ వాళ్ళు అంటే 15,000 ఛార్జ్ చేస్తాము. సో రూమ్ ఇచ్చి 20,000 స్టార్ట్ చేస్తాం. సరే, ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ ఉండే వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం, వాళ్ళే అన్నీ చేసుకోవడం ఇలా జరుగుతుంది. వీళ్ళే చేసుకుంటారా, లేదంటే మీరు ఇక్కడ చేయడానికి కానీ ఎవరినైనా పెట్టి చేయిస్తుంటారా? అసలు వీళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయి? వీళ్ళని మీరు ఆరోగ్య పరిస్థితులు లైక్ ఒక్కొక్కరికి ఈరోజు బాగుండొచ్చు, రేపు బాగుండొచ్చు, ఎల్లుండి ఒక్కొక్క రోజు బాగోలేకపోయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళని మీరు ఏ విధంగా వెరిఫై చేస్తూ ఉంటారు మీ డైలీ? మేము ఇక్కడ మా వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఇన్మెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటారు. సో వాళ్ళే తింటారు. వాళ్ళకి ఏం కర్రీస్ కావాలో, లేదు అంటే ఏదైనా బర్త్డే అకేషన్ ఉన్న రోజు కూడా వాళ్ళు ఇక్కడ ప్రిపేర్ చేసుకొని మా వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు. స్పెషల్గా వీళ్ళ కోసం కేర్ టేకర్స్ని కానీ, సో వేరే వంట మనిషి కానీ అట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. మా దగ్గర ఉన్న వాళ్ళే కూరగాయలు కట్ చేసుకోవడం కానీ, ఊడ్చుకోవడం కానీ, తూడ్చుకోవడం కానీ, సో అన్నీ మా వాళ్ళే చేసుకుంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళే చేసుకుంటారు.
సరే, కొంతమంది నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సరే మెంటల్ సిచ్యువేషన్ బాగోలేకపోయినప్పటికీ లైక్ వాళ్ళ నుంచి మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి? ఎప్పుడైనా అనిపించిందా మీకు విసిగెత్తి, అయ్యో ఎందుకు నేను ఇంత చేస్తున్నాను, వీళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఈ పాయింట్లో? కానీ లైక్ మనం చూస్తున్నాం, మీకు ఎంత పెయిన్ ఉంది అనేది బయట వాళ్ళకి తెలియదు. ఇప్పుడు పావలా శ్యామలా గారు కానీ వాళ్ళ పాప కానీ లైక్ సిచ్యువేషన్స్ చూస్తున్నాం, అన్నం పడేయడం ఇలాంటి సిచ్యువేషన్స్. మీరు వాటిని ఎలా ఫేస్ చేస్తారు? వాళ్ళని ఎలా కామ్ డౌన్ చేస్తారు? మా దగ్గర ఉన్న వాళ్ళల్లో మొత్తం 60+ వాళ్ళే ఉన్నారు. 60+ అంటే ఆల్మోస్ట్ అందరికీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. షుగర్ ఉంది, బీపీ ఉంది, మెడికల్ పరంగా చాలా రకాలుగా ఉంటుంది. సో అయినా మనం ఒక హాస్పిటల్తో టైఅప్ అయ్యాము, కామినేని వాళ్ళతో టైఅప్ అయ్యాము. సో వాళ్ళు మాకు ఎవరికైనా ఇబ్బంది ఉందంటే వాళ్ళకు తక్కువ ఛార్జ్ చేస్తారు మాకు. సో బయట వాళ్ళకంటే కూడా మాకు చాలా తక్కువ కాస్ట్ ఛార్జ్ చేస్తారు. సో ఆ కాస్ట్లో మాకు అది హాస్పిటల్లో ఉన్న భరోసాతో మేము అక్కడ చూపిస్తాము. సో చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఓల్డేజ్ వాళ్ళు కాబట్టి ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది ఇష్యూస్ కంపల్సరీ ఉంటుంది. కాకపోతే అది మనం ఇష్టంతో చేస్తాం కాబట్టి అది కంటిన్యూ చేయగలుగుతున్నాము. సో అదే చికాకు కోపంతో అది చేస్తే కంటిన్యూ చేయలేము, అసలు ఇన్ని రోజులు నడిపించలేము నార్మల్గా. సో హెల్త్ ఇష్యూస్ అంటే కామినేని వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సో దట్ అని చెప్పేసి చెప్తారు. ఆల్మోస్ట్ ఎంత పర్సెంటేజ్? ఒక 30% పే చేయగల, ఇంకా తక్కువ పర్సెంటేజ్ తీసుకుంటారు. అవసరమైతే మాకు ఫ్రీ ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ఒక్కొక్క సందర్భంలో ఫ్రీ ట్రీట్మెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఐ ఆపరేషన్ అయింది. జనరల్గా బయట వాళ్ళ కాస్ట్ 10,000 6,000 అయితే మాకు 2,000 ఛార్జ్ చేస్తారు. సో అట్లా మినిమం కాస్ట్ తీసుకుంటారు. ఇట్లా ఒక్క హాస్పిటల్ వాళ్ళ నుంచే చేస్తారా? ఎన్ని హాస్పిటల్ వాళ్ళ నుంచి? ఒకటే హాస్పిటల్ కామినేని వాళ్ళతో టైఅప్ అయ్యాము. కామినేని వాళ్ళు ఎవ్రీ మంత్లో 1 టైం మనకి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడతారు. సో వాళ్ళు మెడిసిన్ కానీ డాక్టర్లు కానీ ఇక్కడికి వచ్చి చూపిస్తారు, చూపిస్తాం, చూసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సరే, ఇంకా ఏ వైపు అంటే మీరు ఎక్కడి నుంచైనా హెల్ప్ బయట వాళ్ళ నుంచి కానీ లైక్ గవర్నమెంట్ నుంచైనా లేదంటే ఇంకెక్కడి నుంచైనా మీకు ఎప్పుడు అనిపించలేదా ఎవరి నుంచైనా హెల్ప్ తీసుకోవాలి, ఒకసారి అడుగుదాం, బయటికి వెళ్దాము, ట్రై చేద్దాం అనే పాయింట్లో ఈ 14 సంవత్సరాలు ఎప్పుడు అనిపించలేదా? ట్రై చేయలేదా? ట్రై చేయలేదా అంటే ఒకరిని అమౌంట్ అడిగితే వాళ్ళ అమౌంట్ ఇస్తే వాళ్ళకి 100 రకాలుగా సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. సో అందుకనే నేను నా ఓన్ మనీతో పెడతా. ప్రస్తుతము 15 మంది కాస్త ఇప్పుడు 26 మంది అయ్యారు. మనకు కూడా కొంచెం బర్డన్గా ఉంది, కొంచెం అన్ని రకాలుగా సమస్యలు, ఒకరికి హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకొకరికి వేరే ఇష్యూస్ కానీ తగాదాలు కానీ చాలా రకాలుగా. మేమున్నది ప్రజెంట్ 30,000 రెంట్తో ఉంటున్నాం. సో 30,000 రెంట్. సో మనకు వచ్చేసి రెంట్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్ కానీ అండ్ పాల బిల్లు కానీ అండ్ మెడిసిన్ కానీ, సో ఇదంతా కలిపితే మనకి ఎంత లేదన్నా కూడా 1,00,000-1,50,000 వరకు ఖర్చు అవుతుంది. సో ఇదంతా మనం ఏంటంటే నర్సింగ్ కేర్ ద్వారా వచ్చే మనీ మనం ఇక్కడ పెడుతున్నాము. సో దాతలు కూడా ఎవరైనా సపోర్ట్ చేస్తే మనము ఈ 16 నుంచి 26 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా కొంచెం ఎక్స్టెన్షన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మన దగ్గర రోజు మన ఫ్రీ ఓల్డేజ్ హోమ్ సర్వీస్ చూసి చాలామంది మన దగ్గర జాయిన్ అవుతామని అంటున్నారు. సో మన దగ్గర సోర్స్ లేదు, ఇక్కడ ఉండటానికి ప్లేస్ లేక ఏమవుతుందంటే మేము బెడ్స్ లేవన్న ఉద్దేశంతో మేము వెనకకు పంపిస్తున్నాం. అలాగా దాదాపు నాకు తెలిసి నా దగ్గర ఒక 200 మంది పైగా వెయిట్ చేసేటోళ్ళు ఉన్నారు బెడ్లు కావాలని. సో ఇంట్లో ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో గొడవలు కానీ, ఇంట్లో ఒక ఫ్యామిలీలో వైఫ్ తల్లిదండ్రులు ఉండి పిల్లలు ఉండి పెద్దవాళ్ళని చూసుకోవడం, ఇట్లా నానా రకాలుగా సమస్యలతో నా దగ్గరికి జాయిన్ అవుదామని వస్తున్నా. కానీ నాకు బెడ్స్ అనేది అవైలబిలిటీ తక్కువ ఉన్నాయి కాబట్టి మనం అంతా చూసుకోలేకపోతున్నాం. మనం వచ్చిన వాళ్ళని వెనకకు పంపిస్తున్నాం వాళ్ళు. సరే, ఈ విధంగా మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్తో కానీ అట్లా వస్తూ ఉంటారు కదా. బేసిక్గా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఇళ్ళల్లోనే ఇవాళ రేపు చూస్తున్నాం, ఏ బంధానికి కూడా ఒకరికొకరికి ఎలాంటి సంబంధం లేకుండా బయటకు వచ్చేసి లేదా తల్లిదండ్రులను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆ వాతావరణం నుంచి వస్తుంటారు కదా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగే ఏమైనా చిట్ చాట్లు కానీ? లేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 వీక్ వరకు కొంచెం ఇబ్బందులు పడుతుంటారు ఫ్రెండ్స్ కావడానికి. దాని తర్వాత కొంచెం ప్రాబ్లం లేదు, సెట్ అవుతారు. సో బయట వాళ్ళు పడ్డ ప్రాబ్లమ్స్, ఇబ్బందులు అవన్నీ చూసి వాటితోటి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోయి వీళ్ళతో మంచిగా ఫ్రీగా ఉండడము, ఒకరికొకరు చిన్న చిన్న పనులు చేసుకోవడము, కూరగాయలు కట్ చేయడం, అట్లాంటి యాక్టివిటీస్ చేసి కొంచెం పర్లేదు మంచిగా ఉంటారు. పర్సనల్గా ఎమోషనల్గా వాళ్ళకి స్ట్రాంగ్ లీడ్ ఇవ్వగలుగుతారా మీరు? లైక్ మెంటల్గా కానీ లేదంటే పిల్లల్ని కోల్పోయి వచ్చాము లేదా మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారు, ఈ విధంగా వాళ్ళు బాధపడితే మీరే విధంగా వాళ్ళకి మాటలు చెప్తారు? నేను 2 రోజులు రాకపోతేనే వాళ్ళు చాలా బాధపడతారు. 2 రోజుల తర్వాత మళ్ళీ హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్న నా దగ్గర వాళ్ళని ఇంటికి వెళ్ళమన్నా కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే మనం అంత కేరింగ్తో చూసుకుంటాం కాబట్టి
సో వాళ్ళు ఇక నుంచి గెంటేసినా కూడా పోలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సార్ ఇలా చూస్తే ఒక్కరు చేయడం అనే దాని వెనక మీ ఫ్యామిలీ సపోర్ట్, ఇప్పుడు మీ పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోవడం వల్ల మీరు ఇలాంటి మైండ్ సెట్తో ఓకే ఇలా స్టార్ట్ చేయాలని చెప్పేసి మీరు ఏ స్టెప్ అయితే తీసుకున్నారో దాని వెనక ఈ రోజైనా లైక్ మీకంటూ ఒక మీ ఫ్యామిలీ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంటుంది? మా వైఫ్, 2 పిల్లలు, మా భార్య సపోర్ట్ లేనిది ఖచ్చితంగా మనం చేయలేము. ఇంట్లో ఆడవాళ్ళ సపోర్ట్ ఉంటేనే మనం ఏ యాక్టివిటీ చేయాలన్నా, ఏ బిజినెస్ చేయాలన్నా, ఏది చేయాలన్నా కూడా కంపల్సరీ వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. అలాగే మా ట్విన్స్, మా పిల్లలు భరతనాట్యం నేస్తారు. వాళ్ళు కూడా మంచిగా సోషల్ కాజ్లో ఉంటారు. మనం చేసే ఎవ్రీ సండేలో ఒక సండే ఖచ్చితంగా వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళందరినీ కొంచెం టేక్ కేర్ చేయడం కానీ వాళ్ళు కూడా హాలిడేస్ ఉన్నప్పుడు వస్తారు, వీళ్ళతో ఉంటారు, ఫ్రీగా ఉండి సరదాగా ఒక హాఫ్ డే అన్న కేటాయించి వెళ్తారు ఖచ్చితంగా. సో ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పెయిన్స్ ఇవన్నీ చూసి వచ్చినప్పుడు చివరిగా మిమ్మల్ని అడిగిన మీ ప్రశ్నలో ఒక స్మైల్ కనిపించింది. సో దాన్ని బేస్ చేసి మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీరు ఇంకెంతవరకు దీన్ని ఎక్స్ప్లోర్ చేయగలుగుతారంటారు? కొంతమంది దాతలు సపోర్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇది అంటే రెంట్ ప్లేస్ నుంచి నార్మల్ ప్లేస్కి వెళ్ళాలనే ఆలోచన అయితే ఉంది. నార్మల్గా అంటే కొంచెం 1 ఎకరా 2 ఎకరాల ల్యాండ్లో తీసుకొని కొంచెం ఒక పెద్దగా ఒక బిల్డింగ్ లాంటిది కట్టి అక్కడ కొంచెం ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా ఇక్కడే వేద్దామని ప్లాన్ చేసాము, పైన షెడ్ వేద్దామని చూసాము అండ్ ముందుకు కూడా వెళ్ళాము. కానీ మళ్ళీ ఏదన్నా నేను ఇబ్బంది పడి మళ్ళీ మొదటికే మోసం వచ్చి వీళ్ళంతా ఇబ్బంది పడతారేమన్న ఉద్దేశంతో ఆగాను. ఎవరైనా దాతలు గట్లా సపోర్ట్ చేస్తే కంపల్సరీ ఫ్యూచర్లో ఒక ల్యాండ్ తీసుకొని అక్కడ పెట్టే ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంది. దానికోసం ఫైట్ చేయగలుగుతారంటారా కనీసం? లైక్ అంటే ఒక్క ల్యాండ్ కోసం అన్నా, ఎందుకంటే పర్ మంత్ మనం చేయలేమండి. ఎందుకంటే అది మనం అంటే ఎవరైనా దాతలు ముందుకొచ్చి చేస్తే అది మనం చేయగలం, కానీ మనకి ఇవ్వండి అని మనం ఎప్పుడు ఫైట్ చేయలేము. లైక్ నార్మల్ పీపుల్ మీద చెప్పలేము మనం. ఎందుకంటే నేను మీకు ఇందాక చెప్పినట్టుగానే ఎల్బీ నగర్ ఏరియాలో ఎమ్మెల్యే 15 సంవత్సరాలుగా ఆయన కంటిన్యూ అయితే 15 సంవత్సరాలలో కనీసం ఒక్కసారి వచ్చిపోయాడు. సో ఇది జనరల్గా చెప్పాలంటే గవర్నమెంట్ చేయలేని పని నేనని బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే ఇట్లాంటి యాక్టివిటీస్ అనేది గవర్నమెంట్ చేయాలి. సో అది గవర్నమెంట్ చేయలేని పని మనం చేస్తున్నామంటే కనీసం వాళ్ళ త్రూ కానీ ఎవరైనా వచ్చి సో పలాని వ్యక్తి మన కాన్స్టిట్యున్సీలో చేస్తున్నాడు అని అట్లాంటిది ఎన్ని సంవత్సరాలలో రీసెంట్గా వచ్చి చూసిపోయాడు అంతే. సార్ భాగ్యనగరం అనేది హైదరాబాద్ మొత్తం కూడా చిన్న ఊరు కాదు, చిన్న ప్లేస్ కాదు, ఇంత పెద్ద సిటీ అయినప్పటికీ ఇప్పుడు చాలా కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి, చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ చాలామంది ఉన్నారు. లైక్ మీరేమనుకుంటారు, లైక్ వాళ్ళ నుంచి ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ ఉందంటే అక్కడ ఆ తాలూకా ఎమ్మెల్యే నుంచి కానీ ఈ విధంగా ఏదైనా హెల్ప్ వస్తే అలా ప్రతి కాన్స్టిట్యున్సీలో చాలామంది బయట రోడ్ల మీద మనం ఇంకా ముసలి వాళ్ళని కానీ ఓల్డేజ్ పీపుల్ని చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఒక సదుపాయాలతో కానీ ఫుడ్ ఉండగలుగుతూ ఉంటారు అని చెప్పగలుగుతారా మీరు? నేను ముఖ్యంగా ఒక్కటైతే చెప్తున్నానండి గవర్నమెంట్కు, ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే అబోవ్ 50+ వాళ్ళు ఖచ్చితంగా మనం చిన్నపిల్లల్ని ఇదివరకు ప్రీవియస్ ఎట్లా ఫ్రీ స్కూల్స్లలో వేసి మనం జాబ్లకు ఎట్లా వెళ్ళామో అట్లాంటిది ఫ్యూచర్లో ఖచ్చితంగా వస్తుంది. 60-50+ వాళ్ళకు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక గవర్నమెంట్ ల్యాండ్ తోటి గవర్నమెంట్కి సంబంధించిన ఫండ్ తోటి ఒక ఓల్డేజ్ హోమ్ లాంటిది తయారు చేసి అక్కడ షెల్టర్ ఇస్తే కొంచెం ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ఉందో అట్లాగే గవర్నమెంట్ హాస్పిటల్కు పక్కన ఒక ఓల్డేజ్ హోమ్ లాంటిది కడితే వాళ్ళకి షెల్టర్ దొరికి కొంచెం ఇబ్బందులు పడకుండా, ఇప్పుడు మనం ప్రతినిత్యం చూస్తూనే ఉన్నాము ఎవరో ఒకరిని తీసుకొచ్చి రోడ్డు మీద వదిలేయడము, బట్టలు అక్కడ వేసి వెళ్ళిపోవడము, ప్లస్ తల్లిదండ్రులను చనిపోయినా కూడా రాకపోవడము, సో డబ్బులు ఉండి కూడా వాళ్ళు రాలేకపోతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. అట్లాంటిది గవర్నమెంట్ ఏంటంటే ఇట్లాంటిది గవర్నమెంట్ హాస్పిటల్ ఎలా అయితే కడుతుందో అట్లా మినిమం ఒక 100 మెంబర్స్ తోటి ఒకటి కడితే ఫ్యూచర్లో బాగుంటుంది. మనం చూస్తున్నట్టయితే గవర్నమెంట్ నుంచి చాలా రకాల ఇనిషియేటివ్స్ ఉంటాయి, హాస్పిటల్స్ అయిన అప్పటికీ, లేదంటే బయట ఫుడ్ సెంటర్స్ కానీ అన్నపూర్ణ ఇట్లా చాలా ఫుడ్ సెంటర్స్ కానీ లేదా ఇంకొంచెం ఏదో ఒక విధంగా హెల్పింగ్ అనేది గవర్నమెంట్ నుంచి వస్తుంది. అవన్నీ వస్తున్నప్పుడు ఇలాంటి విషయంలో లైక్ ఓల్డేజ్ పీపుల్ కోసం ఇనిషియేట్ తీసుకొని గవర్నమెంట్ ఇది కాదు ఇలా ఏదన్నా ప్రణాళిక చేస్తే బాగుంటుందని చెప్పేసి అంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి డిస్ట్రిక్ట్లో ఎట్లా ఉందో అట్లా ఓల్డేజ్ వాళ్ళకు ఒక 100 బెడెడ్ తో కలిగిన ఒక బిల్డింగ్ నిర్మించి వాళ్ళకు ఒక ఫుడ్ అండ్ షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సేమ్ గవర్నమెంట్ హాస్పిటల్ లాగానే దాని పక్క ప్లేస్లో కానీ కేటాయిస్తే మాత్రం చాలా అంటే ఇబ్బంది పడుకుంటుంటారు.
సో ఎవరైతే 60+ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఒక తోడు, ఒక గూడు ఉందన్న ఉద్దేశంతో ఉండగలుగుతారు. ఇక్కడ ఈ 26 పీపుల్ ఉన్న ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లో కొన్ని టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో వాటిని గురించి మనం సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఈ 26 పీపుల్ ఉన్న ఈ ఏరియాలో జరుగుతుంటాయి? మనది వనస్థలిపురం డీమార్ట్ వెనకాల ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. అక్కడ వచ్చేసి అండ్ ఎవరైతే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఇంట్లో చూసుకోలేకుండా ఉంటారో, సో ఇంట్లో గొడవలు కానీ, వేరే ఆర్థిక సమస్యలు కానీ, ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఉండడానికి లేకుండా ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ కోసం ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తాము. సో ఇక్కడ వచ్చేసి మనమే ఫుడ్, బెడ్, షెల్టర్ అన్నీ మనమే చూసుకుంటాము. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మనమే హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకు ఐ ట్రీట్మెంట్ కానీ ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఎందుకంటే 60+ అంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ కంపల్సరీ ఉంటాయి. షుగరు, బీపీ లాగానే ఇంకా వేరే అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మేమే మా ఓల్డ్ ఏజ్ హోమ్లోనే మేమే అన్ని టేక్ కేర్గా మేము చూసుకుంటాం. సార్ ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ 26 పీపుల్ కోసం మీరు చేసే యాక్టివిటీస్లో లైక్ ఇక్కడ కొన్ని రిజిస్టర్స్ ఉన్నాయి అండ్ వీటి గురించి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు ఒకసారి? లైక్ బర్త్డే ఫంక్షన్స్ కానీ ఎవరైనా వస్తే ఇక్కడ వాళ్ళ బర్త్డే కానీ, అకేషన్స్ కానీ, ఏదైనా ఇతర శుభకార్యాలు ఉన్నా కూడా మనము ఒక డేట్ ప్రకారం నోట్ చేసుకుంటాము. సో ఆ డేట్ ప్రకారం నోట్ చేసుకొని వాళ్ళ బర్త్డే మనము ఆ రోజు గుర్తు చేసి, ఫలానా ఈరోజు మీకు బర్త్డే ఉందండి, ఎలా అంటే బర్త్డే అంటే అందరికీ తెలుస్తుంటుంది కామని. సో బర్త్డే కాకుండా కొంతమంది పెద్దల్ని వర్ధంతి, జయంతి లాంటివి ఉంటుంది. సో పెద్దలకు ఇచ్చేది అంటారు చూడండి, అట్లాంటిది మేము గుర్తు చేస్తాం. వాళ్ళకు గుర్తు చేసి సో మేము ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తాము, ఇక్కడే వండి చేస్తాం అన్నట్టు. సో ఆ విధంగా మంత్లీ ఆల్మోస్ట్ ఒక ఎంతమంది రీచ్ అవుట్ అవుతూ ఉంటారంటారు మీకు? మనకు గత సంవత్సరంలో వీక్లీ ఒకరిద్దరు అయ్యారు. ఈ సంవత్సరం కాస్త ఒక 3-4 కాస్త పెరిగారు. ఇప్పుడు కొంతమంది కూడా కాల్స్ చేస్తున్నారు, మీ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది, మేము వచ్చి చూడొచ్చా, సో లేదంటే మా వాళ్ళు ఉన్నారు జాయిన్ చేయించొచ్చా అంటున్నారు. మన దగ్గర అంత ఆక్యుపెన్సీ లేదు కాబట్టి మనది ఇప్పుడు ఫుల్ అయిపోయింది. సో అందరితో ఆప్ చేసాము. ఇప్పుడు ఎవరైతే 26 మంది ఉన్నారో వాళ్ళనే చూసుకుంటున్నాము. వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా మనం ఇక్కడే చూసుకుంటాం ఎవరైతే. సో ప్రెసెంట్ అయితే వీక్లీ ఒక 2 to 3 పీపుల్ అప్రోచ్ అవుతూ ఉంటారంటారా? సార్ ఇంకొక విషయం, మీకు సాక్షి నుంచి ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా వచ్చాయని చెప్పేసి మేము విన్నాం. సో దానిలో భాగంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అది ఎక్సలెన్సీ అవార్డు అనేది ఒక మంచి గుర్తింపు అండి. మనం చేసే యాక్టివిటీని చూసి వాళ్ళు ఇచ్చారు, చాలా సంతోషం, హ్యాపీగా ఉంది. సో మనం ఏంటంటే ఎవ్రీ 2 years to 3 years ఒకసారి యాక్టివిటీ పెంచుకుంటూ వెళ్తున్నాం. జనరల్గా ఏంటంటే సో ఎవరైనా నార్మల్గా బిజినెస్ మ్యాన్ ఉంటే ఆ బిజినెస్ ఎలా చేయాలి, ఎలా ఇంప్రూవ్ చేయాలని ఉంటుంది. సో మేము సోషల్ సర్వీస్ చేసే వాళ్ళు ఎలా ఉంటుందంటే నార్మల్గా సోషల్ సర్వీస్లో ఎట్లా యాక్టివిటీ చేయాలని ఉంటుంది. సో అట్లా ఇలా 26 మందితోటి సో ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉంది. ఇది కాక ఇంకొక ఆర్గనైజేషన్ సో సేమ్ రెడీ టు సర్వ్ ఫౌండేషన్ని పార్ట్ ఆఫ్ ఎవ్రీ సండే 400 మందికి ఫుడ్ పెడతాం. సో ఎవరైతే విలేజ్ నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోలేక నిజంగా ఉండి గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు, సో వాళ్ళు గాంధీ హాస్పిటల్ అంటేనే చాలా ప్రాబ్లమ్స్తో కూడిన హాస్పిటల్. వాళ్ళకి ఆపరేషన్ చేయించాలంటే మినిమం 1 week, 10 days, 15 days కూడా ఉండాల్సిన రోజులు ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళ కోసం మేము విలేజ్ నుంచి వచ్చే వారి కోసం ఫుడ్ స్టార్ట్ చేశాము. మేము ఒక 50 మందితో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇప్పుడు 14వ సంవత్సరంలో దాదాపు ఒక 400 మందికి పెడుతున్నాం. ఇప్పుడు స్టిల్ నౌ ఇప్పుడు 2000 ఇయర్లో ప్రతి సండే ఉంటుంది నా యాక్టివిటీ. ప్రతి సండే 400 మందికి. ఫస్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు 2011 ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 50 మందికి మంత్లీ కానీ వీక్లీ కానీ అట్లా ఇచ్చేటోళ్ళం. సో అది కాస్త పెరుగుకుండా 50 మంది కాస్త అంతా నీడీ ఉంది ఇప్పుడు. సో అంతా హాస్పిటల్స్ పెరిగాయి విలేజ్లో, అంతా వాళ్ళు ఇక్కడికి రావడము. ఇప్పుడు పెద్ద పెద్ద జబ్బులు అనుకోండి, హార్ట్ ఆపరేషన్స్ కానీ, కార్డియాక్ కానీ, ఇంకా వేరే ఏదైతే డిసీజులు ఉన్నాయో అవి ఇక్కడ ఉండాలంటే కనీసం 1 week పడుతుంది. 1 week తినాలన్నట్టు కూడా మీరు అన్నట్టుగా ఒక మీల్ కాస్ట్ 100 rupees ఉంది. అట్లా ఒక పేషెంట్ దగ్గరికి కనీసం ఎంత లేదన్నా 4 వస్తారు. సో 4 400 రూపాయలు అవుతుంది. అలా ఒక పూటకు 400 అయితే ఇంకో పూటకు ఎట్లా అని అట్లా రోజుల తరబడి ఉండే వాళ్ళ ప్రాబ్లమ్స్ చూసి ఒక పూట పస్తులు ఉన్న రోజులు కూడా చాలామంది ఉంటారు. 400 ఖర్చు అవుతుంది, డబ్బులు లేవు, 4 వచ్చారు, చుట్టాలు వచ్చారు, వాళ్ళని చూస్తాను కూడా కొంతమంది వస్తారు. ఆ కొంతమందికి వచ్చిన వాళ్ళు కూడా ఈయనే పెట్టాలి. సో ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళే పెట్టాలి, వాళ్ళు పెట్టలేదు. సో అట్లా ఒక పూట తినలేక ఉండేటోళ్ళని చాలామందిని చూస్తాను. వాళ్ళని చూసి నేను ఎంక్వైరీ చేసి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని చెప్పి వాళ్ళని అడిగి తెలుసుకొని సో అట్లా 50 మందితో స్టార్ట్ చేసిన ఇప్పుడు 400 మందికి సెల్ఫ్ సాటిస్ఫై అనేది ఉంటుంది కదా, అట్లా పెంచుకుంటూ కార్యక్రమాన్ని జనాల్ని కూడా పెంచుకుంటూ 400 మందికి అన్నం పెడుతున్నాను ఎవ్రీ సండే. సార్ గవర్నర్ గారి నుంచి మీరు రికగ్నైజేషన్ పొందిన తర్వాత
అంతకుముందు కానీ ఆ తర్వాత కానీ ఇంకా అప్రోచెస్ పెరగడం కానీ మీకు హెల్పింగ్ హ్యాండ్స్ ఇంకా రీచ్ అవుట్ అవ్వడం కానీ ఏమైనా జరిగిందా? డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నాయా? డిఫరెన్స్ అంటే లాస్ట్ ఇయర్కి ఏంటంటే సాక్షి ఎక్సలెన్సీ అవార్డు ఒకటి వచ్చిన తర్వాత మన ఆర్గనైజేషన్ కొంతమంది దృష్టికి వెళ్ళింది. వాళ్ళు కూడా కాల్స్ చేస్తున్నారు, మీతో టైఅప్ అవుదాము, మీతో ఎక్స్టెన్షన్ అయ్యి అంటే మీరు సర్వీస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మేము సర్వీస్ చేయలేకపోతున్నాము, మేము ఇలా అనుకుంటున్నాము, ఇన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము కానీ చేయలేకపోతున్నామని కొంతమంది కాల్స్ చేస్తున్నారు. కొంతమంది మీ దాంట్లో కూడా వన్నగా యాక్టివేట్ అయ్యి మేము కూడా చేద్దామన్న ఆలోచనతో కొంతమంది కాల్ చేస్తున్నారు. సో గత లాస్ట్ ఇయర్తో చూస్తే ఈ ఇయర్ సాక్షి అవార్డు తోటి కొంచెం ఆర్గనైజేషన్ కూడా కొంచెం పెరిగింది, యాక్టివిటీ అనేది పెరిగింది. సార్ ఫైనల్గా మీరు ప్రతి యాక్టివిటీలో కానీ వీళ్ళని చూసుకునే విషయంలో కానీ మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారని మీ కళ్ళలో క్లియర్గా తెలుస్తుంది. సో లైఫ్ లాంగ్ కూడా మీకు ఎంతవరకు ఇది కాకుండా మేమేంటంటే ఎక్విప్మెంట్స్ అనేది ఫ్రీగా ఇస్తాము. ఎవరైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి పేషెంట్ని చావు బతుకుల మధ్యలో ఉన్నారు, ఇక్కడ బిల్ ఎక్కువ అయిపోతుంది, సో మీరు ఇంటి దగ్గర చూసుకోండి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళ ఇంటి దగ్గరికి నేను హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్లో కానీ వాళ్ళకు వీల్ చైర్లు కావాలన్నా, బెడ్స్ కావాలన్నా, వాకర్స్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కొంతమంది షార్టేజే ఉంది. సో వీల్ చైరు, బెడ్స్, వాకర్స్ ఎవరికి కావాలన్నా నాది వనస్థలిపురం ఓల్డేజ్ హోమ్ ఉంది, అక్కడికి వచ్చి మీకు నిజంగా నీడి ఉంటే నన్ను అప్రోచ్ కండి, నేను ఫ్రీగా ఇస్తాను. మీకు 2 months కావాలా, 3 months కావాలా, ఎన్ని రోజులు కావాలా అన్ని రోజులు వాడుకోండి, మళ్ళీ మాకు ఇవ్వండి, మీకు నచ్చితే ఏదైనా మా ఆర్గనైజేషన్కి డొనేషన్ ఇవ్వండి అని స్టార్ట్ చేసాము. అట్లా ఎక్విప్మెంట్స్ ఒక 500-600 ఎక్విప్మెంట్స్ ఇచ్చాము. ఇప్పుడు మా దగ్గర కూడా అంత వెయిటింగ్ లిస్ట్ ఉంది, సో అంతమంది వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు మా దగ్గర. ఓకే సార్, అదేవిధంగా చూసుకున్నట్టు ఇది ఎవరైతే వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకు కూడా మీరు మొత్తం ఇట్లా నేమ్స్గా మనము ఇది 12th month నుంచి మనం స్టార్ట్ చేస్తామండి ఎక్విప్మెంట్స్ ఇవ్వడం అనేది. సో ఇవన్నీ అంటే ప్రాపర్గా స్టార్ట్ చేసి ఇది 11th month, ఇది 11th month నుంచి మనము ఇవన్నీ ఎవరైతే బెడ్స్ ఉన్నాయో, వీల్ చైర్, వాకర్స్, కాన్సన్ట్రేటర్ కానీ తీసుకున్న వాళ్ళు అంటే వెయిటింగ్ లిస్ట్ కూడా ఇది. సో ఈ కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఏంటంటే మనము రౌండ్ చేస్తాం అన్నట్టు, మార్క్ చేసి పెడతాం. సో ఈ బెడ్ కాస్ట్ వచ్చేసి నార్మల్గా ఒక మినిమం 15,000 to 20,000 అవుతుంది. సో అప్ అండ్ డౌన్ బెడ్ అంటేనే మినిమం 15,000, 20,000. కాన్సన్ట్రేటర్ వచ్చేసి 60,000 ఉంటుంది, 30,000 ఉంటుంది, 40,000 ఉంటుంది, 60 ఉంటుంది, 1,50,000 కూడా ఉంటుంది. అట్లాంటిది కూడా దాదాపు ఇప్పటివరకు అయితే ఒక 540 ఐటమ్స్ నేను ఇచ్చిన ఉన్నాయి అన్నట్టు. సో వీళ్ళంతా వెయిటింగ్ అన్నట్టు, మన దగ్గర ఎవరైతే కావాలో వాళ్ళు ఉన్నారో వాళ్ళు వెయిట్ చేసే వాళ్ళ వెయిటింగ్ లిస్ట్ పట్టుకొని మనం ఇస్తాం. అవి రాగానే మళ్ళీ మీరు కాల్ చేసి ఫాలో అప్ ఇచ్చేస్తూ ఉంటారా? మనం ఫాలో అప్ చేసి ఎవరికైతే నెక్స్ట్ అవసరం ఉందో వాళ్ళకు ఫాలో అప్ చేసి మనము నెక్స్ట్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు కూడా సేమ్ 2-3 months వాడుకుంటారు, మళ్ళీ మాకు ఇచ్చేస్తాం. సార్ అదేవిధంగా మీ దగ్గర కేర్ టేకర్స్ కూడా ఉన్నారు, వెళ్ళి టేక్ కేర్ చేస్తూ రెస్పాన్సిబిలిటీగా ఉండేవాళ్ళు అని చెప్పేసి కూడా అంటున్నారు. దాని గురించి మీ మాటలు చెప్పండి. అది మెయిన్ నేను తిండి తింటున్నానంటే కారణం అది నర్సింగ్ కేరే. ప్లస్ ఇంతమంది ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నానంటే మెయిన్ నర్సింగ్ కేర్. సో నర్సింగ్ కేర్ ఏదైతే ఉందో అది పేషెంట్ కేర్ అంటారు దాన్ని. 24/7 నర్సింగ్ కేర్ సేవలు కానీ ప్లస్ ఫిజియోథెరపీ కానీ అంటే కేర్ టేకర్ సర్వీస్ అనేది నేను ఇంటి దగ్గర ప్రొవైడ్ చేస్తాను. సో నా దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకు మినిమం బేసిక్ ఒక 18,000, 20,000 సాలరీ వాళ్ళకి ఇస్తాను. సో నేను బేసిక్ ఒక 3,000 మార్జిన్ పెట్టుకుంటాను. 3,000 మార్జిన్ పెట్టుకొని దాని ద్వారా వచ్చే డబ్బులు ఏదైతే ఉందో నేను ఓల్డేజ్ హోమ్ కానీ, సో అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్లస్ ఎక్విప్మెంట్స్ కానీ ఇట్లా. ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారు మన దగ్గర? ఇక్కడ 26 members ఉన్నారు ఓల్డేజ్ వాళ్ళు. కేర్ టేకర్స్ వచ్చేసి మనకు 30 members ఉన్నారు, 30 to 40 members మన దగ్గర. నర్సింగ్ కేర్ వాళ్ళ దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకళ్ళేమో నర్సింగ్ కేర్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, కేర్ టేకర్ వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఫిజియోథెరపీ వర్క్ చేసేవాళ్ళు, అట్లా ఒక 30 to 40 members. సో మనము మన ఎంప్లాయీస్ అన్నట్టు. సో ఎంప్లాయీస్ అంటే లైక్ మీ దగ్గరికి వచ్చి విత్ పేరెంట్స్ లేదంటే వితౌట్ పేరెంట్స్ ఏ విధంగా? పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే నీడి జాబ్ అవసరం ఎవరైనా ఇంటర్ చదివి ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్లస్ పేషెంట్ ఇప్పుడు డిగ్రీ చదివిన వాళ్ళు, ఇప్పుడు GNM చదివిన వాళ్ళు హాస్పిటల్లో జాబ్ చేస్తే 8,000, 10,000, 12,000 ఇస్తారు. అదే నర్సింగ్ కేర్ జాబ్ చేస్తే 20,000, 25,000, 30,000 ఇస్తారు. సో అట్లా నా దగ్గర ఒక 30-40 మంది ఉన్నారు. సో ఓవరాల్గా ఆర్గనైజేషన్ కింద ఒక 26 మంది, 46 మంది వృద్ధులు అయితేంది, 30 members ఎంప్లాయీస్ అయితేంది,
ప్లస్ మేము నెల కొంతమంది హ్యాండిక్యాప్స్ వాళ్ళకి సరుకులు ఇస్తాం, అదొక 30 మంది. సో మంత్లీ ఎంత లేదన్నా కూడా ఒక 100 మంది మన ఆర్గనైజేషన్ నీడలో మనము పోషిస్తున్నాం. రన్ చేస్తున్నారు ఎవరైనా కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానివ్వండి, ప్లస్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు కానివ్వండి, ప్లస్ గ్రాసరీస్ ఇచ్చేవాళ్ళు, ప్లస్ నా కింద నర్సింగ్ కేర్ అవుతుంది. ఒక 100 మందికి మన ఆర్గనైజేషన్ ఒక సపోర్ట్ చేస్తుంది ఎవ్రీ మంత్. ఒక్కరితో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 100 మంది వరకు మీరే స్ట్రెంత్ అయ్యి మీరే అన్నీ చేస్తూ మీరే టేక్ కేర్ చేస్తూ ఉన్నారని చెప్తున్నారు. రెడీ టు సర్వ్ ఫౌండేషన్ యొక్క స్కానర్ ఇదండి. ఎవరైనా హెల్ప్ చేయాలి అని అనుకుంటే దయచేసి ఈ స్కానర్కైనా అండి ఇక్కడ మెన్షన్ చేసిన నెంబర్స్కైనా అప్రోచ్ అవ్వగలరు. బికాజ్ ఎందుకంటే వీళ్ళకి చాలా నీడ్ ఉంది ఇక్కడ రన్ చేయడానికి, కొద్దిపాటి కష్టం వీళ్ళకు ఉంది. సో ఎవరైనా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే అది 100 అయినా రూపాయైనా 10 రూపాయలైనా ఏదైనప్పటికీ కూడా మీకు తోచినంత సాయం ఈ స్కానర్కి చేయండి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళకు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే జరుగుతుందో సండే 100 పీపుల్కి వాళ్ళ కోసం ఫుడ్ ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి ఒక వెహికల్ అనేది వీళ్ళకి నీడ్ అయితే ఉంది. సో అదేవిధంగా మీరు హెల్ప్ చేసినా ఆ విధంగా వాళ్ళు దాన్ని యూస్ చేసుకోవడం కానీ, ఎట్ ద సేమ్ టైము ఎవరైనా ముందుకు వచ్చేసి వెహికల్ ఇచ్చే విధంగా ఉన్నా కానీ వీళ్ళని అప్రోచ్ అవ్వండి. అండ్ ఇది స్కానర్ ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయగలరు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.